ఎవరు అడగట్లా. హైదరాబాద్ లో మొత్తం అభివృద్ధి అంతా కూడా తెలంగాణలో కానీ ఉమ్మడిలో కానీ హైదరాబాద్ లో జరిగింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఆ జిల్లాలో లేనటువంటి బాధ ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో వాళ్ళకి ఎందుకు వస్తుంది? అయినా రాకుండా ఉండేందుకు ప్రతి జిల్లాని డెవలప్ చేయాలా, ప్రతి గ్రామాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇప్పుడు తమిళనాడు రాజధాని ఎక్కడ ఉంది? సముద్రానికి ఆనుకొని మద్రాసులో ఉంది. తమిళనాడు ఎక్కడ ఉంది? కోయంబత్తూరు, మధుర ఆ చివర 1200 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్ణాటకలో బెంగళూరు ఇటు పక్కన ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉందా అక్కడ అభివృద్ధి? బెంగళూరులో ఎక్కడా లేనటువంటి మోడల్ ని తీసుకొచ్చి ఇక్కడే ప్రశ్నలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లా. రైట్ రఫీ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. మనకి తాతన్శెట్టి నాగేంద్ర గారు కూడా ఉన్నారు, వారి అభిప్రాయం కూడా తీసుకుందాం. నాగేంద్ర గారు, ఎలా చూస్తారు? అమరావతిపై వైసీపీ ఇప్పటికీ కూడా దాని వర్షన్ని చెప్తూ వస్తుంది, ఆ అభివృద్ధి అనేది ఒక ప్లేస్లో ఉండకూడదు. రైట్, మనకి రఫీ గారు చెప్పారు, బెంగళూరుని ఎగ్జాంపుల్ తీసుకున్నా, హైదరాబాద్ని ఎగ్జాంపుల్ తీసుకున్నా, చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఆటోమేటిక్గా అన్ని ప్రాంతాల మీద ఈ కూటమి ప్రభుత్వం ఫోకస్ చేస్తుందన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు ఒక లెక్క, అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఒక లెక్క. ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగినా ఆయన క్వశ్చన్ చేసేటువంటి తీరుని మనం చూస్తున్నాం. ఇప్పుడు అమరావతి మీద మీ వర్షన్ ఏంటి నాగేంద్ర గారు? గారు, ముందుగా మీకు ఇట్ ఆడిబుల్ సార్? ఎస్ ఆడిబుల్ సార్, ప్లీజ్ టెల్. ముందుగా మీకు, మీ ద్వారా ప్రైమ్ 9 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీరు ఇచ్చిన సబ్జెక్ట్లో కానీ ఇంట్రోలో కానీ అమరావతి అంటే ఘనమైన చరిత్ర కలిగినటువంటి అమరావతి అంటే మనం అమరావతిని ఎందుకు రాజధానిగా పెట్టుకోవాలని అనుకోవడానికి ఒక చారిత్రక చరిత్ర ఉంది సార్ దానికి. అంటే గతంలో ఉన్నటువంటి అమరావతి రాజధానిని మించి మనం ఉన్నటువంటి ఈ నూతన రాజధానిగా ఏర్పరచుకొని అంతకంటే దేదీప్యమానంగా పరిపాలించాలనే ఒక సదుద్దేశంతో చాలా గొప్ప పెద్దలు, వేద పండితులు ముహూర్తాల మధ్య జరిగింది. బట్ వాట్ ఎవర్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన పార్టీ తరఫున మేము అద్భుతంగా స్వాగతిస్తున్నాం. ఇది 48,000 కోట్ల రూపాయలతో 217 చదరపు కిలోమీటర్ల రాజధానిలో వాళ్ళు వేసుకున్నటువంటి రోడ్లు కావచ్చు, విద్యా సంస్థలకు ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా అద్భుతమైన రోడ్లు వేసి మేము 2.5 సంవత్సరాలతో టార్గెట్ పూర్తి చేస్తాము అన్నది. బట్ నేను అత్యంత అద్భుతంగా సరుద్భావ వాతావరణంలో పొత్తులను స్వాగతిస్తూ నారాయణ గారికి కావచ్చు, వాళ్ళు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మా నాయకుడు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తుంటారు, మనం ఒక మాట చెప్పేటప్పుడు మనం దానికి ఆన్సరబుల్గా ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. అసలు ఏ మాత్రం జవాబుదారీతనం లేకుండా అట్టర్ ఫ్లాప్ అయిన వాళ్ళల్లో వైసీపీ వాళ్ళు ప్రథమం. ఎందుకంటే వాళ్ళు ఎత్తుకున్నటువంటి జవాబుదారీతనం ఎందుకన్నానంటే, వాళ్ళు 2 అంశాలు మీకు ఉదాహరిస్తాను. నేను 3 చోట్ల రాజధాని పెడతాను, అక్కడెక్కడో 3 లేదా 4 లేదా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులను, రాజధాని మహిళలను, రాజధానులను అత్యంత నీచంగా, ఘోరంగా దిగజార్చి వాళ్ళను మాట్లాడితే, ఈరోజు 151 అని చెప్పి గొప్పలు చెప్పుకున్న వాళ్ళను, ఏదైతే భ్రమరావతి అని పేరు పెట్టారో వాళ్ళను, భ్రమ కాదు నిజం ఇలా ఉంటుంది, ప్రజల యొక్క కష్టాలు, ప్రజల యొక్క కన్నీళ్లతో మీరు ఆడుకుంటే నిజం, వాస్తవిక పరిస్థితి ఇది ఉంటుంది అని చెప్పి 151 సీట్లను 11 సీట్లు చేసి వీధిలో నిలబెట్టిన వాళ్ళలో ప్రథములుగా అమరావతి రైతులు, మహిళలు కూడా ఉన్నారు సార్. నేను ఎందుకు చెప్తున్నా, ఆ జవాబుదారీతనం మీరు సరే 3 రాజధానులు ఇందాక సార్ చెప్పారు, కుప్పం, ప్రసాద్ గారు అనుకుంటా. నేనేం చెప్తున్నానంటే, ఏ విధమైనటువంటి మీరు వాళ్ళు మోసం చేశారు, ముందు అక్కడని చెప్పి రాజధాని నూజివీడులో అమ్మారు అంటే, వాళ్ళు గెలవడానికి ముందే మనం ఒంగోలు దగ్గర, దొనుకొండ దగ్గర అని చెప్పి ప్లాన్ చేసి మన వాళ్ళు కొనిచ్చారు. మీరందరూ ఆ చరిత్ర అంతా అందరికీ ఉంది, మేము దానికి జోలికి పోవడంలే. మీరు ఒకవేళ 3 రాజధానులు డెవలప్ చేయాలి అంటే సాధ్యాసాధ్యాలను చూసి మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? వైజాగ్లో ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ, మీరేంటి రాయలసీమ తరహా రాజకీయాలు చేసి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు మీకింత మాకింత అని భూముల మధ్యస్థాలు చేశారు తప్పితే ఏ విధమైనటువంటి ప్రయత్నాలు అక్కడ చేశారు? ఒక 500-600 కోట్లతో ఆయన ఇల్లు కట్టుకున్నాడు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టే ఒక కమ్మోడు కూడా, బాత్రూమ్కు కూడా. ఇది మీరు చేసిన రాజధాని. రెండోది, మీరు మాట్లాడుతున్నారు న్యాయ రాజధాని ఇక్కడికి, శాసన రాజధాని అక్కడికి, పాలనా రాజధాని ఇక్కడికి అని. ఇవన్నీ సాధ్యాసాధ్యాలా? కాదని మొత్తం ప్రజలు, గతంలో ఉన్నటువంటి పార్టీలు, మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కూడా సలహాలు ఇచ్చారు. ఇప్పుడు న్యాయ రాజధాని రావాలి అంటే ఏం చేయాలి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యాయ చిక్కులు ఉన్నాయి అన్నప్పుడు
ప్రభుత్వం ఆ వైపు నుంచి కూడా రావాలి అని చెప్పి ప్రయత్నం చేయాలి. దానికి ఏ ప్రయత్నం చేశారనేది ప్రజలు గమనిస్తారు కదా. అంటే ఇవి జరగకుండా మీరు వాళ్ళు భ్రమరావతి అన్నది మీరు ఏం చేశారనే దానికి ఒక స్పష్టమైన క్లారిటీ మీ దగ్గర లేదు. అంటే అందుకే మిమ్మల్ని ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టాలి. ఓకే, ఇప్పుడు మీరు అన్ని మాట్లాడుతున్నారు రాజధాని గురించి. రాజధాని అవి ఎక్కడ మాట్లాడాలి సార్? ఎక్కడ చట్టబద్ధత? నేను అంటున్నాను, ఈవెన్ ప్రసాద్ గారు మాట్లాడే విషయాలైనా అటువంటి మీరు ఇది కావాలి రాజధానికి, ఇంతటువంటి బ్యాక్ బోన్ ఉండి చేస్తేనే అది అని చెప్పి మీరు అడగడానికి మీరు అసెంబ్లీకి రావాలి కదా సార్. చట్టబద్ధత ఎక్కడుంది? మీరు అసెంబ్లీలోకి వచ్చి కదా మీరు మాట్లాడాలి. మీ నాయకులు అసెంబ్లీకే రాకుండా అసెంబ్లీ వదిలి పరారైపోయి జీతాలు తీసుకుంటా బయట తిరుగుతూ ఉంటే ఎక్కడ మాట్లాడతారు? రెండో విషయం, నేను ప్రపంచంలో ఉన్నటువంటి 5 రాజధాని నగరాల్లో ప్రధానంగా చేస్తానంటే నేను మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారికి, నారాయణ గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గతంలో మనం ఒక ప్రయత్నం చేస్తే అది మనం ఒక కన్స్ట్రక్టివ్ గా పర్మనెంట్ గా చేసుకోవాలనుకొని చేసే ప్రయత్నంలో మనం ఒక తాత్కాలిక ఏర్పాట్లు చేసుకున్నాం. ఆ తాత్కాలిక ఏర్పాట్లు మనకు ఆ తాత్కాలికమే పర్మనెంట్ అయ్యేటట్టు మనం ముందుకు పోగలిగినాము. కానీ మనం టైం బియాండ్ బెట్ల. లేదంటే రెండో ఎగ్జాంపుల్ కూడా చెప్పాల్సింది వస్తుంది. వీ విల్ ఫినిష్ 2021, 2022 అని అసెంబ్లీలో కేకలు పెట్టినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఆయన నుంచి వెళ్ళిపోయి 1వ కృష్ణుడు అయిపోయి 2వ కృష్ణుడు ఆయన వచ్చాడు, ఇంకొక ఆయన అంబటి రాంబాబు, ఆయన వీ విల్ ఫినిష్ 2023, 2024 అని. ఏమన్నా ఫినిష్ అయిందా? అటువంటి ప్రజలు గమనించి ప్రజలు ఇచ్చే తీర్పును ఉద్దేశించి మనం బాధ్యతాయుతంగా ఈరోజు మనం 2.5 సంవత్సరం పెట్టాం. ఈ 47,000 కోట్లతో ప్రారంభిస్తున్నాం. ఇందాక రఫీ గారు అన్నట్టు దాదాపు 40 నుంచి 47 మల్టీ నేషనల్ కంపెనీలు వస్తున్నాయి. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ పీపీపీతో ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో అటువంటి దాంట్లో కూడా మనం ఒక నిబద్ధతగా ఒక యజ్ఞం లాగా, ఎందుకంటే ప్రపంచం చూస్తుంది సార్. ఒకసారి మనం దాన్ని చేరుకోలేకపోయినప్పుడు మనం వైసీపీ గవర్నమెంట్కి అధికారం ఇచ్చింది. వైసీపీ గవర్నమెంట్ దీన్ని తిట్టడం తప్ప దీన్ని ఏ విధమైనటువంటి ముందుకు తీసుకెళ్లలేదు అని చెప్పి మళ్ళీ పట్టం గడితే ఈసారి ఇంక మనం వెనక్కి తిరిగి చూసుకోలేనట్టు ఉండాలి. దీంట్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది, కేంద్రం సహాయం ఉంది. నేను ఐ అప్పీల్ కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా నేను బలంగా కోరుకునేది ఏంటంటే, జనసేన పార్టీ తరఫున ఇటువంటి అంటే ఏమాత్రం లేకుండా మేము విడిపోయి వచ్చినటువంటి ఈ రాష్ట్రానికి మీరిప్పుడు అండగా నిలబడాలి. ఎదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని పార్టీలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి మీ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు. మీరు అంటే ఇక్కడ పార్టీల పరంగా విడిపోయి ఒకవేళ విమర్శలు చేసుకున్నా ఆంధ్రప్రదేశ్ అన్నది మీ యొక్క మేజర్ గా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వెనక నిలబడి ఉన్నాము. దీన్ని గుర్తించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతి రాజధానికి మీరు ఏమాత్రం ఒక్కరవ కూడా ఆలోచించకుండా సంపూర్ణంగా మీ మద్దతు కావాలి. అంత మద్దతు ఉన్నప్పుడు ఇది దేశంలో ఉన్నటువంటి నగరాల్లో 5 నగరాల్లో ఉన్నటువంటి దేదీప్యమానంగా రైట్ నాగేంద్ర గారు. ప్రసాద్ గారు ఏమంటారు? ప్రసాద్ గారు చెప్పండి, ఏమంటారు? ఇప్పుడు నాగేంద్ర గారు మాట్లాడారు, దానిపై మీ కామెంట్ ఏంటి? సార్, నాగేంద్ర గారు మాట్లాడిన దాని మీద ఆయన పోలవరం గురించి చెప్పాడు, ఎంతకంటే ఎక్కువ కబుర్లు చెప్పాడు. చంద్రబాబు నాయుడు వారం పోయి నెలకు పోయి అదన్నీ ఇప్పుడు చర్చ మారిద్ది. అది నేను దాని గురించి ఒక డిబేట్ పెట్టండి. చంద్రబాబు నాయుడు చేసిన మొత్తం అసలు ఏ విధంగా దాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నాడో, అసలు కేంద్రం కంప్లీట్ చేస్తానంటే ఇంకా దాని మీద డిబేట్ పెడితే 1 డే సరిపోద్ది. ఇప్పుడు తర్వాత ఏదో 151 వచ్చింది, అసెంబ్లీకి కూడా రావట్లేదు, ఓడిపోయారని. ఇంతకంటే పోటీ చేసిన 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, ఒక్క క్యాండిడేట్ గెలిచాడు ఈ రాష్ట్రంలో. ఇంతకంటే అవమానం పాలయ్యాడు. నేను ఇంకా సినిమాలు తీసుకోను, సినిమాల జోలికి పోను అని వచ్చాడు, మళ్ళీ సినిమాలకు పోయాడు. ఇంతకంటే కబుర్లు ఎవరైనా చెప్పొచ్చు సార్. కబుర్లకి కార్యాచరణకి చాలా ఉంటాయి. ఒకరోజు బీజేపీని తిట్టాడు, ఒకరోజు మమ్మల్ని తిట్టాడు, ఒకరోజు తెలుగుదేశాన్ని తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా చేశారు. ఇప్పుడు నేననేది, మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, ఇచ్చినప్పుడు మీరు నిరూపించుకోండి. మేము ఏం చేస్తాం,